అలాగే శేషరావు తాను మంచోడు కాబట్టే చాలా మంది బతికిపోయారు. మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి, వాళ్ళని తీసుకొచ్చి సప్త సముద్రాల అవతలున్న జైల్లో పెడతాను, లేదంటే వాళ్ళని శిక్షిస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి సందేశం. మరి ఆ బతికిపోయినటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు ప్రెస్ మీట్ లో, ఆయన చెప్పింది ఎంతవరకు నిజం అనే దాని మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తారు. మన దగ్గర ప్రస్తుతం మాజీ ఎంపీ, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్, కడప జెడ్పీటీసీ మాజీ చైర్మన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, అలాగే మీడియా ఇన్ఛార్జ్ కూడా ఇంటరాక్ట్ అయ్యారు. సార్ నమస్తే. నమస్తే సుబ్రావు గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ విన్నారు, మరి ఆయన వదిలిపెట్టిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంత లేదు, కానీ నేను ఆ కుటుంబంతో వచ్చేసి అనేక సంవత్సరాలుగా పోరాటం సాగించాను. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నాకు ఆయనకు ప్రత్యక్షంగా జరిగింది ఏం లేదు, కానీ నేను పార్టీ పరంగా, ఇష్యూ పరంగా నేను విభేదిస్తా వచ్చేవని ఇంతవరకు తప్పని చేసి నాకు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా అంటే ఏం లేదు. కానీ నిన్న పార్సారథి రెడ్డి గారు ఫ్యామిలీ మీద వచ్చేసి మొదటి అలాంటి ఫ్యామిలీతో ఫైట్ చేసింది ఉంది. పార్సారథి రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నారు, తులసిరెడ్డి గారి సతీమణి తాలిబుట్టి చాలా గట్టిది కాబట్టి తులసిరెడ్డి గారు ఉన్నారని. నిజంగా అంత థ్రెట్ ఇచ్చారా మీకు? అది వాస్తవం కదా, ఎందుకంటే ఈ జనరేషన్ తెలియదు, కానీ ఇది 83 నుంచి వచ్చేసి ఆ జనరేషన్ కు అప్పుడు ఎస్పెషల్లీ రాజారెడ్డి ఉన్నప్పుడు జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ వాతావరణం ఎట్టుందంటే, రాజారెడ్డిని ఏమన్నా రూమ్లో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ గాలి అణువులు తీసుకుపోయి ఆ మాటను తీసుకుపోయి రాజారెడ్డికి వినిపిస్తాయేమో, తర్వాత కిరాయికంతో చంపిస్తాడేమో అనే ఒక భయానక వాతావరణం వచ్చేసి ప్రీతంగా ఉండేది. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం కానీ, ఈవెన్ పులిందుల ప్రాంతంలో అయితే టీడీపీ జెండా కట్టడం కానీ, టీడీపీ అనే పేరు పలకాలన్నా కానీ ధైర్యం లేని రోజులు ఆ రోజులు. కాబట్టి ఆ భయానక వాతావరణం ఉండేది. అనేక మంది రాజారెడ్డి ప్రత్యక్షనో పరోక్షంగానో కిరాయికంతకు ద్వారానో చాలా మంది చెప్పుకునే వాళ్ళు ఆ నేపథ్యం అనేక మంది చనిపోయినారని చెప్పేసి దానికి ఈవెన్ స్టార్టింగ్ కానుంటి ముగ్గురాల యజమాని వెంకట నరసయ్య, అంటే ఆ కోడూరు ప్రాంతం, ఆయన చంపారనే వాళ్ళు. తర్వాత వచ్చేసి ఇక్కడ పులిందల ప్రాంతంలో ఒక విలేకరి, ఆయన టీడీపీ కార్యకర్త, విలేకరిగా ఉండేవాడు నారాయణ. తర్వాత ఒక టీడీపీ కార్యకర్త శివరామరెడ్డి. తర్వాత లింగాల మండలంలో పెద్దకుడాల లీడరు కృష్ణారెడ్డి. తర్వాత లింగాల మండలంలో కన్నపాపైపల్లె లీడరు రఘురామరెడ్డి. ఇలా అనేక మందిని పార్థసారథి మీద హత్యా ప్రయత్నము, ఇవన్నీ వచ్చేసి ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు కాబట్టి భయపడేవాళ్ళు, ఆ పరిస్థితి ఉండేది. కానీ నేను వచ్చేసి ఇష్యూ పరంగా, పార్టీ పరంగా, ఇష్యూ పరంగా నేను ప్రతిస్పందించేవాడిని. కాబట్టి జనరల్ గా ప్రజలు వచ్చేసి ఆ విధంగా అనుకునే వాళ్ళు వచ్చేసి ఏమైనా తట్టుకుంటాడా వాళ్ళ పరిస్థితి అనుకునేవాళ్ళు. నేను ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించాలా, నేను వచ్చేసి ప్రాణాల గురించి పెద్దగా ఎప్పుడు లెక్క చేసేవాని కాదు, నా పద్ధతి ప్రకారంగా పోయేవాని. పార్థసారథి చెప్పిన దాంట్లో వాస్తవం అది ఈనాడు జనరేషన్ తెలియదు, కానీ ఈ ప్రాంతం చూసిన వాళ్ళకు ఎస్పెషల్లీ 20-30 సంవత్సరాల కింద ఉన్నటువంటి వాతావరణము చూస్తే అందరికి అనిపిస్తుంది అట్లా. సార్, మీకు ఒకనొక సందర్భంలో నేను ఏదో ఇంటర్వ్యూ చూశాను, సతీష్ రెడ్డి చెప్పాడు. ఒకనొక సందర్భంలో సతీష్ రెడ్డి గారే వచ్చేసి ఇప్పుడు పార్థసారథి రెడ్డి చెప్పింటే సతీష్ రెడ్డి గారే చెప్పారు నా విషయం, ఆయన కూడా చెప్పారు. సో ఎప్పుడు మీకు రాజారెడ్డి దగ్గర నుంచి ఫోన్ రావటం, బెదిరించడం, రాజారెడ్డి పిలిపించడం అలాంటి ఏం లేదా? డైరెక్ట్ గా వాళ్ళ నుండి ఏం లేదు, కానీ వాళ్ళ అనుయాయులు వచ్చేసి అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు. నేను అది లెక్క చేసేవాని కాదు. డైరెక్ట్ గా ప్రతిఘటన అనేది ఒక 3-4 సందర్భాల్లో, ఒకసారి ఆర్టీసీ బస్టాండ్ ఓపెనింగ్ అప్పుడు, ఒకసారి భారత్ బంద్ సందర్భంగా అప్పుడు, తర్వాత ఒక 3-4 సందర్భాల్లో, తర్వాత ఒకసారి ఉప ఎన్నికల సందర్భంగా డైరెక్ట్ వచ్చేసి ప్రతిఘటన ఎదురెదురుగా
వచ్చేసి నువ్వానైనా తెలుసుకున్నాం వచ్చేసి తొడలు కొట్టేది ఆ స్థాయి వరకు ఆ స్థాయికి పోయింది వచ్చేసి. ఒక 3 4 సందర్భాల్లో రాజారెడ్డికి నాకు పర్సనల్ గా కూడా పోయింది ఆ స్థాయికి. సో అప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి ఎన్టీ రామారావు గారు చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గారి రియాక్షన్ ఏంటి? ఎన్టీ రామారావు గారు ఆయన ప్రభుత్వ పరంగా వచ్చేసి చేయాల్సిన పనులు వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ముందు చేసే ధైర్యం కావాలి కదా, ముందు ఉండేవాడు కావాలి కదా. ప్రభుత్వ పరంగా ఎన్టీ రామారావు గారు ఒకసారి ఆర్టీసీ బస్ స్టాండ్ ఓపెనింగ్ అప్పుడు రాజారెడ్డి సర్పంచ్, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి గారు ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు నేను రాజ్యసభ ఎంపీగా ఉన్నాను. డిఎన్ రెడ్డి గారు లోక్సభ ఎంపీగా ఉన్నారు. వీరారెడ్డి గారు జిల్లా మంత్రిగా ఉన్నారు. తోట సుబ్బారావు గారు ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఆయన ఉన్నారు. అప్పుడు పులిందల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఓపెనింగ్ కు వాళ్ళు రానివ్వని చెప్పించారు. అధికారంలో రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తోట సుబ్బారావు మంత్రిగా ఉన్నాడు, కన్సర్న్ మంత్రిగా, జిల్లా మంత్రిగా ఉండి వచ్చేసి పులిందల్లో మీరెవరు ఓపెన్ చేస్తానికి, అది మేము చేయాల్సిందే, మీరు చేయడానికి లేదని ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసి ఆ సందర్భంలో మేమే ఓపెన్ చేస్తామని కరపత్రాలు కొట్టించారు, ఒక శిలాఫలకం తయారు చేయించారు. ఈవెన్ అప్పుడు భయపడి ఆ సందర్భంలో కలెక్టర్ వచ్చేసి చందనాకాను, తర్వాత ఇంకో ఎస్పీకి ఒక లేడీ ఉన్నారు, వాళ్ళు భయపడి లీవ్ పెట్టిపోయినారు. వాళ్ళు కలెక్టర్, ఎస్పీ లీవ్ పెట్టి వెళ్ళిపోయినారు. ఆ నేపథ్యంలో డిఎన్ రెడ్డి గారు లోక్సభ ఎంపీగా ఉండి ఆయన ఢిల్లీలే ఉండిపోయినాడు ఈ గలాట్ ఎందుకని చెప్పేసి. అప్పుడు ఇంకా టీడీపీ తరఫున వచ్చేసి ఇంకా నేను రాజ్యసభ ఎంపీగా ఉండి నేను ముందుకుండి అప్పుడు ఆ బస్ స్టాండ్ ఓపెనింగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా తీవ్రమైనటువంటి పులివెందుల్లో వచ్చేసి మీటింగ్ కు సంబంధించి శామ్యాన ఇవ్వలేదు, మైక్ ఇవ్వకుండా నేను వేంపల్లి నుండి తీసుకోవాల్సి వచ్చింది. పులివెందుల్లో శామ్యాన ఇవ్వలేదు, తర్వాత మైకు ఇవ్వలేదు ఎవరు. బ్యానర్స్ రాస్తా ఉంటే అప్పుడు టీడీపీకి సంబంధంగా సదాశివరెడ్డి, జ్యోతి అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ పులివెందులో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో బ్యానర్లు రాస్తుంటే ఇంట్లోకి పోయి రాజారెడ్డి మనుషులు ఆ బ్యానర్లు తీసుకొచ్చేసి రోడ్డు మీద వేసి కాల్చారు ఇంట్లోకి పోయి. అంటే అంత భయానకమైన పరిస్థితి. ఆ నేపథ్యంలో తర్వాత వచ్చేసి చేసామనుకోండి, వచ్చేసి బస్ స్టాండ్ ఓపెనింగ్ చేశాము, ధైర్యంగా నిలబడి కల్లా మళ్ళా ఎన్టీ రామారావు గారికి ఫోన్ చేసి చెప్పి ఆయన బందోబస్తు పంపించేశారు. రాజారెడ్డిని అరెస్ట్ చేసి 10 గంటలకల్లా ఓపెనింగ్ చేసేసాం అనుకోండి. ఇట్లా తీవ్రమైనటువంటి నువ్వాననే విధంగా జరిగింది. ఆ స్థాయి కలెక్టర్, ఎస్పీ లీవ్ పెట్టి వెళ్ళిపోయినారంటే పరిస్థితి ఆలోచించుకోండి ఏ స్థాయిలో ఉండిందో. అంటే వ్యవస్థలన్నీ సమాంతర వ్యవస్థ నడిపారా, లేదంటే వ్యవస్థలని కంప్లీట్ గా వాళ్ళ దొడ్డులో కట్టేశారా? ఇప్పుడు ఈ యొక్క మీడియా అప్పుడు ఓన్లీ ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లేవు. ప్రింట్ మీడియా వచ్చేసి కూడా వాళ్ళకు వ్యతిరేకంగా రాయాలంటే భయపడే పరిస్థితి, విలేకరులు కానీ మిగతా కానీ ఆ పరిస్థితి. తర్వాత వీళ్ళు అన్ని విధాలుగా సావధాన భేద దండోపాయాలు కాబట్టి అన్ని విధాలుగా ప్రయోగించే వాళ్ళు. ఈ తర్వాత రామారావు వీళ్ళు ఏమంటే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళ ఆర్థిక బలానికి, వాళ్ళ అంగబలానికి ఆల్మోస్ట్ వచ్చేసి పేరుకు ప్రభుత్వము టీడీపీనే కానీ స్థానికంగా గ్రామ వార్డు మెంబర్ మొదలుకొని సర్పంచ్ మొదలుకొని ఎంపీ వరకు అన్ని పదవులు వాళ్ళకే. ఒక 95లో వచ్చేసి ఒక్కసారి ప్రతిఘటన ఏర్పడింది. 95లో నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు అప్పుడు మొత్తము పులివెందుల నియోజకవర్గంలో 6 జెడ్పీటీసీలు ఉంటే అప్పుడు చక్రాపేటంగా రాలేదు. 6 జెడ్పీటీసీలకు గాను అప్పటికే 2 పోటీ పెట్టలేకపోయాం. పులివెందుల, సింహాద్రిపురం 4 పోటీ పెట్టి ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపితే అప్పుడు 3 గెలిచాం. మొత్తం 4 పోటీ పెట్టి 3 గెలిచాం 95లో. అంతవరకు ప్రతిఘటనే లేదు వాళ్ళకి. వచ్చేసి వార్డు మెంబర్ మొదలుకొని ఎంపీ వరకు ఎవ్రీథింగ్ వాళ్ళదే కాబట్టి మొత్తం ఇంకా అధికారులు అట్టే ఉండేవాళ్ళు. ఇప్పటి తిన్న ఆ టైపులో వచ్చేసి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే వాళ్ళు కాబట్టి రామారావు వీళ్ళు మొత్తం ఏకఛత్రాధిపత్యంగా సాగేది ఇక్కడ ఆ పరిస్థితుల్లో. 95 నుండి ప్రతిఘటన స్టార్ట్ అయింది. మరి జ్యుడిషియరీ సార్, మీరు చెప్పినటువంటి 3 వ్యవస్థలు కొలాప్స్, మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ మరి జ్యుడిషియరీ ఏం చేసేది అప్పుడు? ఏం జ్యుడిషియరీకి పోతే కదా ముందు కేసు పోతే కదా, అడిగి కేసు ఆడికి పోతే కదా కేసు పెట్టేవాడు ఎవరు ముందు?
కేసు పెట్టేదానికి ధైర్యం కావాలి కదా. ముందు వాళ్ళ గురించి మాట్లాడడానికే ధైర్యం లేనప్పుడు ఇంకా కేసు పెట్టేవాడు ఎవరు? కేసు పెట్టకుంటే జ్యుడిషియరీ ఏం చేస్తుంది వచ్చేసి? ఉమ్. ఆ పరిస్థితి. సో ఈ రామారావు గారిని ఒకానొక మూమెంట్ లో ప్రచారానికి కూడా రానివ్వలేదు అనేది నాకు వేరే వాళ్ళు అన్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి అప్పుడు ఎదురైందా? ఆ! రాకుండా చేయాలని చూశారు. కానీ ప్రభంజనం వచ్చేసి ప్రజా ప్రభంజనం కాబట్టి చేత కాలేదు గానీ, రామారావు గారి పీరియడ్‌లో చూశారు. ఓసారి ఆహ్, చిరంజీవి పీరియడ్‌లో చిరంజీవి రాకుండా చూసారు. ఓసారి బాలకృష్ణ చేశారు. కాబట్టి ఆహ్, అదేదో ఒక కార్గిల్ యుద్ధం. అదొచ్చేసి ఈవెన్ టీడీపీ ఆవిర్భావంలో వచ్చేసి నాదెండ్ల భాస్కరరావు, తర్వాత బెజవాడ పాపిరెడ్డి వచ్చినప్పుడు పెట్టేదానికి ఎవరు ముందుకు రాలేదు. ఒక భయానక వాతావరణం వచ్చేసి ఒక యుద్ధ వాతావరణం. పాకిస్తాన్ భారతదేశంలో బార్డర్‌లు ఎట్టుంటుందో అట్లా ఉండేది పులివెందుల నియోజకవర్గం అంటే ఆ పరిస్థితి. కాబట్టి ఇది కొన్నాళ్ళు సాగింది అట్లా. కానీ నేను ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చేసి వ్యతిరేకిస్తా వచ్చాను. నేను ఆ సమయం వచ్చినప్పుడు నేను ఎక్కడ ఎన్నికని చేయలేదు. వాళ్ళు అప్రతిహతంగా పరిపాలించే రోజుల్లో గూడా. అందువల్ల చాలా మంది అనుకునేవాళ్ళు ఈయన తట్టుకుంటాడబ్బా! ఈయన వచ్చేసని ఆహ్, పాపం నా గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు నేను పార్థసారథి చెప్పినట్టు అది వాస్తవం. ఈయన ఏం డాక్టరు వచ్చేసి ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు. ఈయన ఒకడు పోతుంటాడు. ఏం చేస్తారు అని చెప్పేసి ఆ విధంగా చాలా మంది అనుకునేవాళ్ళు. ఉమ్. కానీ నేనెప్పుడు దాని గురించి ఏం మనిషి అయినాక పుట్టినాక చావక తప్పదు. ఎప్పుడైనా అసలు మేము ముస్లిం ఒప్పున రోగంతో వస్తూ మంచాన్ని పడి చచ్చానికంటే ఆహ్, ఏం ఈ చావు వచ్చేసి అంత దానికంటే ఈ చావు మేలే అనుకుని నేను ఒక ఇష్యూ కోసం పోరాడడం మేలు కదా అని నేను ఆ కోణంలో ఆలోచించేవాడిని కాబట్టి నేను చావు గురించి ఎప్పుడు భయపడే కోణంలో ఎప్పుడు ఆలోచించలే. ఓవరాల్ గా మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏమన్నారంటే, మా నాన్న హత్యా రాజకీయాలు నాకు నేర్పించలేదు, రాజకీయాలు నేర్పించారు అని ఒక డైలాగ్ వేశారు. అదేదే తండ్రి ఇది సూది కోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడతాయని ఒక సామెత ఉంది. సూది కోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడతాయని. నిన్న ఆయన అనవసరంగా ప్రెస్ మీటింగు ఏదో ఇష్యూ మీద ఈ పెట్రోలు, చమురు మిగతాయన్ని మాట్లాడితే తెలియదు కానీ ఆయన దీని గురించి వచ్చేసి విశ్వసనీయతకు, విలువలకు నేను మారుపేరు. జగన్ మంచోడు కాబట్టే మా తాత చంపిన వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇవన్నీ చెప్తే కదా సూది కోసం సోదికి పోతే పాత రంకులన్నీ చెప్పాల్సొచ్చింది. వచ్చేసి జరిగిన కార్యక్రమాన్ని చెప్పాల్సొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చేసి వాళ్ళ తాతయ్య పీరియడ్‌లో ఏమేమి ఎన్ని హత్యలు జరిగింది అవన్నీ తర్వాత వచ్చేసి ఇంకా ఈవెన్ రాజారెడ్డి హత్య కేసులో గూడా వచ్చేసి 10 మంది జీవిత ఖైదు అనుభవించొచ్చారు. వాళ్ళనేమి ఆయన చెప్పినట్లు ఫ్రీగా వాళ్ళని వదిలిపెట్టి ఏం లేదు. వాళ్ళనొచ్చేసి 10 మంది జీవిత ఖైదు కడప సెంట్రల్ జైల్లోను, అనంతపురం ఓపెన్ జైల్లోను వాళ్ళల్లో అన్నారెడ్డి సాంబశివారెడ్డి చింతలజుట్టూరు, అన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి చింతలజుట్టూరు ఆయన, పల్లె వెంకట్రామరెడ్డి, అన్నారెడ్డి లక్ష్మిరెడ్డి, వడ్డారపు వేమయ్య అతను మండల పరిషత్ అధ్యక్షుడుగా అయినాడు. తర్వాత పేర్ల శేషారెడ్డి, పేర్ల రామకృష్ణారెడ్డి, పేర్ల సోమశేఖర్ రెడ్డి, పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి, రాగిబండి సుధాకర్ రెడ్డి ఇలా 10 మంది వీళ్ళొచ్చేసి వాళ్ళలో మరి ఎంతవరకు నిజమో చాలా మంది వచ్చేసి వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు కూడా కొందరున్నారు వీళ్ళలో. అది యాక్చువల్‌గా పేర్ల పార్థసారథి మీద 96లో చంపాలని పులివెందులో అటాక్ చేశారు. ఆ నేపథ్యంలో వీళ్ళ మనుషులు, వాళ్ళ మనుషుల మధ్య జరిగింది 98లో. కానీ దీనిలో చాలా మంది సంబంధం లేని వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కొంత టీడీపీ సానుభూతి పరులని, పేర్ల పార్థసారథి రెడ్డికి అనుకూలంగా ఉంటారని వాళ్ళ పేర్లు కూడా పెట్టింది. 10 ఏళ్ళు శిక్ష అనుభవించి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళను వచ్చేసి ప్రశాంతంగా వదిలిపెట్టింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉంది రాజారెడ్డిని చంపట్లా అంటారేంటి? అది ఏం సంబంధం లే. అది ఎవరి సంబంధం లేదు. దాంట్లో చెప్తూ కదా! దాంట్లో పార్థసారథి రెడ్డి ఒప్పుకుంటారు కదా! పార్థసారథి రెడ్డి మీద 96లో పులివెందుల్లో అటాక్ చేశారు. 26 కత్తిపోట్లతో ఏదో చనిపోయాడని చెప్పేసి వదిలిపెట్టేశారు. అందులోకి ఈ లోపల ఏదో పోలీసోళ్ళ రూట్‌లో రావడము వదిలిపెట్టిపోయినారు. ఆ నేపథ్యంలో ఆయన బతికాడు. మళ్ళా నన్ను ఎప్పుడన్నా చంపేస్తారని చెప్పేసి ఆయన వర్గం భావించేవాళ్ళు. ఆ నేపథ్యంలో వచ్చేసేసి అది ఆహ్, రాజారెడ్డికి సంబంధము పార్థసారథి రెడ్డి మనుషులు ఆ విధంగా జరిగింది తప్పనిచ్చేసి దాంట్లో ఎవరి ప్రమేయం ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం ఉంది. వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ లో దాచిపెట్టారు ఆ నిందితుల్ని అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు.
సరే తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ, అది కారణం మాత్రం వచ్చేసి తర్వాత ఒకవేళ ఇప్పుడు ఆహ్, చనిపోయిన తర్వాత ఏమన్నా ఆశ్రయం వచ్చింటే వాళ్ళకి ఇచ్చిండొచ్చేమో దానికి తెలీదు నాకు పూర్తిగా. కానీ దానికి చంపేదానికి వచ్చేసేసి మాత్రము కాదు, కారణం కాదు. సో ఇక రాజశేఖర రెడ్డి గారి మరణం ఇది అందరికీ తెలిసిందే. దీని వెనక కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది ఆయన అనేది. అది కరెక్ట్ కాదు గదా! విజయమ్మ గారే ఏం జెప్పారు? విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి సహధర్మచారిణి. ఆవిడే వచ్చేసి, "ఆ రోజు ఆకాశము మేఘావృతమైంది. మీరు వర్షం వచ్చేట్టుగా ఉంది. మీరు పోవద్దని" జెప్పేసి నేనే చెప్పాను. కానీ ఆయన ఖచ్చితంగా పోవాలా, ఒక పెళ్లి ఉంది, అట్టే రచ్చబండ ఉంది, పోవాలని జెప్పేసి పోయారు. నేను అనేక విధాలుగా వద్దని చెప్పాను అని ఆవిడే జెప్పింది. అంటే ఆ రోజు వాతావరణం అందరికీ తెలుసు. కుమ్ములో నింబస్ మేఘాలొచ్చేసి ఉండేది. ఇది కాబట్టి ప్రకృతి పరంగా జరిగిన విషయము. దాన్ని గూడా అది అందరికీ తెలుసు. ఆయనకి తెలుసు. కానీ ఆ సందర్భంలో గూడా వచ్చేసి దానికి రిలయన్స్ మీద, ముఖేష్ అంబానీ మీద గూడక వేయడం జరిగిందప్పుడు. ముఖేష్ అవును. అంబానీ మీద వేసేసి ఆ రిలయన్స్ ఔట్‌లెట్స్ మీద చాలా చోట్ల దాడులు చేసి నాశించారు. కేసులు గూడా పెట్టారు. అవి గూడా కొన్ని ఇంకా ఇప్పుడు జరుగుతున్నాయి. మరి అదే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రికమెండ్ చేసిన పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. కాబట్టి క్రెడిబిలిటీ అనేది ఆహ్, విశ్వసనీయత అనేవాడిన విశ్వసనీయతకు, విలువలకు మారుపేరు జగన్ అన్నాడు. అవును. అది వచ్చేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టు, తర్వాత చింతామణి పాతివ్రత్యాన్ని బోధించినట్టు, గాడ్సే అహింస గురించి బోధించినట్టు, కీచకుడు, దుశ్శాసనుడు మహిళా సాధికారత గురించి చెప్పినట్లు ఉంది ఆయన మాటలు. సార్ అసలు ఇయన్నీ ఇప్పుడు ఎందుకు ఆయన తీసినట్టు మీకు అనిపిస్తుంది? ఆయన ఏమనుకున్నాడంటే వచ్చేసి తన ఓటమికి ఒక కారణము ఈ యొక్క రాజకీయ కక్షలు అనేది బాగా ప్రొజెక్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆహ్, కక్షదారుడు, రాజకీయ కక్షలు, ఒక అరాచకవాది అని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఆయన మీద, తర్వాత కుటుంబం మీద. కాబట్టి అది కాదు అని వేరే యాంగిల్ చూపిస్తాము. మేము యాక్చువల్‌గా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు బాధితుల కుటుంబము, నేను గాని, మా కుటుంబీకులు గాని బాధితులని చూపించాలనే ప్రయత్నం చేశాడు. కానీ వాస్తవాలు వాస్తవాలే కదా! ఓకే. చంద్రబాబు నాయుని యాంగిల్‌లో అతను ఉండొచ్చు. కానీ ఈళ్ళయి వచ్చేసి కొన్ని వాస్తవాలు దాచినా దాగవు గదా! హ్మ్. నువ్వనుకున్నంత టైప్ అందరూ ఏం చెప్తారు? నువ్వు నాణానికి ఒక వైపు చెప్తావు. నాణానికి మరొక వైపు వేరే వాళ్ళు చెప్తారు కదా! ఆయన ఆ కోణంలో ఆలోచించాడు. అందుకోసం నేను చెప్పింది. సూది కోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయట ఉన్నాయని. ఇది ఆయన చెప్పింది ఒకటైతే, ఇప్పుడు ఆయన ఎందుకు పెట్టానురా ఈ ప్రెస్ మీటింగ్ అని బాధపడాల్సిన పరిస్థితి. మొత్తం వచ్చేసి ఆయన చెప్పిన దానికంటే ఆ నాణానికి మరొక సైడ్ వచ్చేసి ఎక్కువగా చెప్పాల్సిన పరిస్థితులు అందరికీ కల్పించాడు. ఆ! ప్రజలకొచ్చేసి అవి ఎక్కువ తెలిసాయి ఆయన చెప్పిన దానికంటే. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపింది గూడా చంద్రబాబు నాయుడు గారు చంపించారు అంటాడు. అయన్నీ ఉరిగొట్టేది గానీ, సరే అది ఆహ్, దాన్ని ఎవరు చంపింది సరే దర్శగిరి చెప్పేది చెప్తున్నాడు గానీ, మనం ఇంగ కోర్ట్‌లో ఉంది ఆ విషయం. హ్మ్. కోర్ట్‌లో వచ్చేసి మరి సీబీఐ విచారణ గూడా అయిపోయింది. వాళ్ళు 9 మంది ముద్దాయిల్ని పెట్టినారు. అది కోర్ట్‌లో ఏం జరుగుతుందో చూడాలి. హ్మ్. కోర్ట్‌లో ఏం జరుగుతుంది? సిబిఐ చార్జ్ షీట్ ప్రకారం, రిమాండ్ రిపోర్ట్‌ల ప్రకారం ఎవరెవరు అనేది మెన్షన్ చేశారు గదా! హ్మ్. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందని జెప్పి ఈయన చెప్పడం వెనక కేవలం రాజకీయ కోణమేనా? మీరు చెప్పినట్టు నేను గాదు కక్ష రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేదా? రంగాది అంతే. ప్రస్తావించారు. ఆ! బాబ్‌జీత్ ప్రస్తావించాడు. దాదాపు అంతే. అంతే. అంతే దాదాపు గదా! 40 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మొత్తం చంద్రబాబు నాయుడు అన్నట్టుగా జెప్పారు. అదే. వచ్చేసి ఆయన యాంగిల్‌లో ఆహ్, ఈ యొక్క హింసా రాజకీయాలు నాయి కాదు, మా కుటుంబానికి కాదు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళయే, చంద్రబాబు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం చేశాడాయన. హ్మ్. సో, పబ్లిక్ వింటారా సార్? అంటే 2 వైపులా 2 ఆహ్, కొందరు వినేవాళ్ళుంటారు. కొందరొచ్చేసి ఆహ్, ఓవరాల్‌గా ఇప్పుడు పులివెందుల ప్రాంతంది ఒక టైప్. మిగతా రాష్ట్రమంతా పులిందల నాకు వచ్చేసి పులిందల సమాచారం తెలిసినట్టు మిగతా నియోజకవర్గాల గురించి నాకేం తెలుసు? ఇప్పుడు కృష్ణా జిల్లాలోనో, శ్రీకాకుళం జిల్లానో ఒక హ్మ్. నియోజకవర్గం గురించి నేను అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ, నాకు కడప జిల్లా గురించి, పులివెందుల గురించి తెలిసిన సమాచారం మిగతా వాళ్ళకి తెలియదు గదా! మిగతా నియోజకవర్గాలకు తెలియదు. అదే విధంగా మిగతా వాళ్ళకి కూడక
అన్ని విషయాలు ఉండదు. కాబట్టి ఒకరు చెప్పినప్పుడు వచ్చేసి ఓహో! ఇది నిజమే అనుకుంటారు. ఇంకోరు చెప్పినప్పుడు నిజమే అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆహ్, ఆ యాంగిల్‌లో వచ్చేసి గతంలో మన ఎన్నికల్లో ఓడిపోయేదానికి ప్రధానమైన కారణము ఈ యొక్క కక్ష రాజకీయాలు అనేటియినాయి. అది మచ్చ మాపుకోవాలా, నేను గాదు చంద్రబాబు నాయుడే కక్ష రాజకీయాలు చేసేదని నిరూపించాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఉమ్. ఇప్పుడు ఆయన మీదేమో ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. విచిత్రంగా ఇప్పుడు ఆయన మరి ఇవన్నీ బయట పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన కూడా 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారుగా. అదేదన్నా అవును. ఉంటే అప్పుడు నిరూపించుకోవచ్చు కదా. అంతే గదా! మరి అది అదే. చేయలేదు. ఉమ్. అవునవును. అందుకే ఇంకోటి కొన్నిసార్లు బూమరాంగ్ అయితాయి. కొన్నిసార్లు బూమరాంగ్ అయితాయి. ఇప్పుడు నిన్న ప్రెస్ మీటింగ్ బూమరాంగ్ అయిందనుకో. ఉమ్. సార్ మీకు గుర్తుండే ఉంటుంది, సీనియర్ పొలిటీషియన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారు అనేక కేసులు వేశారు 2004 ముందు. హౌస్ కమిటీలు వేశారు. అవన్నీ విత్డ్రా చేసుకున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. హ్మ్. గుర్తుందా సార్ మీకు? మరి ఇప్పుడు అవునవును. ఇప్పుడు అవి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే మాట్లాడారా ఇవన్నీ? హ్మ్. ఈ స్టాఫ్‌లు కొన్ని ఆరోపణలు ఉంటాయి గదా! ఇప్పుడు వచ్చేసి బాలకృష్ణది గాని, ఇవన్నీ కొన్ని ఆరోపణలు, పింగళి దశరథరామయ్యి ఇయన్నీ వచ్చేసి ఆరోపణలు ఉంటాయి గదా! ఆరోపణలు వచ్చేసి నమ్మేవాళ్ళు నమ్ముతారనే యాంగిల్‌లో వంగవీటి రంగాది వచ్చేసి నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కాబట్టి ఉమ్. ఆయనకున్న ఇన్ఫర్మేషను ఆయన ఒక సైడ్ ఆయన ప్రొజెక్ట్ చేశాడు. ఉమ్. అది కాదని ఇతరులు వచ్చేసి నిరూపించుకోవాలా, నువ్వు ఇట్టటని చెప్పేసి. ఇది ఇంకా చెప్తాను గదా! తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతోనే రెండుంటా అన్నట్టుగా ఇవన్నీ ఇంకొచ్చేసి విమర్శలు, ప్రతి విమర్శలు. ఆహ్, ఆ నేపథ్యంలో వచ్చేసి ఆత్మస్తుతి, పరనింద. జగన్ చెప్పేటప్పుడు తన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. వేరే వాళ్ళ మీద వ్యతిరేకిస్తుడు. అదే టీడీపీ వాళ్ళు, చంద్రబాబు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు రివర్స్‌లో వేస్తారు. అంటే ఆత్మస్తుతి, పరనింద. ఈ కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ డబ్బా, సెల్ఫ్ గోల్ అయితాయి. కొన్ని సందర్భాలు చేసేటప్పుడు సెల్ఫ్ డబ్బాలు అనే కొన్ని అయితాయి. కొన్ని సెల్ఫ్ గోల్ కొట్టుకునే పరిస్థితి వస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఓ విధంగా సెల్ఫ్ గోల్ కొట్టుకునేది అయినట్టయింది. సో తనకు తాను మంచోడిని అని చెప్పి చెప్పుకుంటూ మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఎవరెవరిని ఏమేం చేస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. దాన్ని ఎలా చూస్తారు? అదే అదే. కాబట్టి చెప్తున్న సెల్ఫ్ గోల్ అంటాం కదా! సెల్ఫ్ గోల్ అనేది. ఉమ్. దాన్ని ఇవి- ఇప్పుడు ఆయన ఇష్యూ పరంగా పోతే ఆయన ఇప్పుడు అమరావతి విషయంలో గాని, దీంట్లో గాని సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. అమరావతి విషయం గూడా ఇప్పుడు ఏదేదో మావీగన్ అనేది ఏదో పెద్ద గండికోట రహస్యం ఛేదించినట్టు అది వచ్చేసి హాస్యాస్పదంగా ఉంది వచ్చేసి. కానీ ఆయన అది చాలా పెద్ద గన్ అనుకుంటున్నాడు. పేలింది అనుకుంటున్నాడు. అది వచ్చేసి పొలిటికల్ గన్ అనుకుంటున్నాడు. మావీగన్ ఈజ్ పొలిటికల్ గన్ అని. కానీ అది ఉమ్. ప్రజలు చాలా మంది ఏదో వాళ్ళ అభిమానులు కొందరు ఉండొచ్చు గానీ, జనరల్‌గా వచ్చేసి ఇది హాస్యాస్పదంగా నవ్వులాటగా ఉంది. ఇప్పుడు దానికి నిజంగా అంత ఉంటే గనక నీ పరిపాలనలో మావీగన్ ఇంప్లిమెంట్ చేసుండొచ్చు గదా! ఆ పదమే ఎప్పుడు నీ నోటి గుండా రాలేదే. 5 ఏళ్ల 2019, 24 మధ్య నీ నోటి గుండా 2019 ఎన్నికలకు ముందేమో అమరావతి రాజధాని, నేను ఇక్కడనే రాజధాని ఇల్లు కట్టుకున్నా అని చెప్తివి. అధికారంకొచ్చిన తర్వాత లేదు లేదు విశాఖపట్నం అంటివి. మళ్ళా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మావీగన్ అంటివి. కాబట్టి ఇవన్నీ స్థిరత్వం లేని వ్యవహారం వచ్చేసి. ఇప్పుడు అమరావతి మీద వచ్చేసి అతనికి శాశ్వతంగా నష్టం కలిగించుకుంటున్నాడు. అతను పరిపాలన ఉన్నప్పుడు నష్టం కలిగించుకున్నాడు. ఇప్పుడు కూడా ఏదో జరిగిపోయిందని ఇంకా అక్కడ ఆ రాజధాని అమరావతి అని చెప్తూ అక్కడేమన్నా అవకతవకలు జరుగుతుంటే దాన్ని ప్రొజెక్ట్ చేస్తే గన ప్రజలు నమ్ముతారు గానీ, స్టిల్ వచ్చేసి ఆయనొస్తే మళ్ళా రాజధాని మారుస్తాడనే అభిప్రాయం నువ్వు కలిగిస్తే నీకు శాశ్వతంగా నష్టం జరుగుతుంది గదా! కాబట్టి అమరావతి విషయంలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. ఈ యొక్క రఫా ఆ పదం వచ్చేసి అంతకంటే పదాలు ఎక్కువ ఉండొచ్చు. కానీ అది వచ్చేసి పాపులర్ పదం. రఫా అంటేనే అదొక విధమైనటువంటి పొట్టేలు నరుకుతాము. ఇది కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ పదాలు వాడినోళ్ళు ఉన్నారు. కానీ అది బాగా ప్రజల్లోకి పోయిందనమాట. ఇవన్నీ నష్టం కలిగిస్తాయి. ఉమ్. ఇప్పుడు ఆయన లాభంలో ఏమంటారు? చాప కింద నీరులా నష్టం కలిగిస్తాయి ఇవన్నీ. ఇప్పుడు అతను అనుకుంటున్నాడు మావీగన్ను, రఫా ఇవన్నీ ఉమ్. నష్టం కలిగిస్తాయి ఆయనకు. ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఇమీడియట్ గా అమరావతిలో నిర్మాణాలను ఆపేసేయండి అని అంటున్నారు.
అంటే సరే ఇంక ఇప్పుడు ఆడ ఇది ఒక యాంగిల్ అండి. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ సెక్రటేరియట్ ఉంది. ఆల్రెడీ అసెంబ్లీ ఉంది. ఆల్రెడీ కోర్టు ఉంది. మళ్ళీ ఎందుకు అనేది ఒక యాంగిల్. సరే అవి కూడా పూర్తిగా వచ్చాయి. ఇప్పుడు ఇంకా నా అభిప్రాయం ప్రకారం అయితే సెక్రటేరియట్‌కి వచ్చేసి తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ వచ్చేసి మొత్తం 916,00,00,000. తెలంగాణ సెక్రటేరియట్ దేశంలోనే అత్యున్నతమైన సెక్రటేరియట్. దాని ఖర్చు 916,00,00,000. ఇప్పటికే వచ్చేసి అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్‌కే అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. మళ్ళా ఇప్పుడు వచ్చేసి 4,000 చిల్లర. కాబట్టి ఆ విషయంలో దుబారా విషయంలో మాత్రం నేను ఏకీభవిస్తా. అమరావతిలో అమరావతి రాజధాని సెంట్రల్ ప్లేస్‌లో ఉంది. అక్కడే ఉండాల. కానీ అమరావతి పేరుతో దుబారా చేయడం అనేది ఈమె పురిగుడిసెలో ఉందా? తెలంగాణ సచివాలయం కంటే ఎక్కువ డబ్బులు అది అమౌంట్ కూడా ఏదో ఉంది. 2,000 చిల్లరో ఎంతో. అంత ఖర్చు పెట్టి దాని తాత్కాలిక సచివాలయం అనడం ఏంటి? అసెంబ్లీ వచ్చేసి ఆ 10 ఏళ్ల ఉంటే అన్నట్టు జరుగుతుంది కదా పరిపాలన. చీఫ్ మినిస్టర్ అక్కడ ఉమ్. ఉన్నాడు, మంత్రులు అక్కడ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ అక్కడ ఉన్నాడు. అసెంబ్లీ వచ్చేసి అనేక సమావేశాలు జరిగినాయి. కాబట్టి అదేదో పురి గుడిసెలో పెట్టినట్టు, టెంటులో పెట్టినట్టు, ఇంతవరకు జరిగినట్టు, ఇప్పుడు కడతా అన్నట్టు ఆ బిల్డప్ ఇయ్యడం కరెక్ట్ కాదు. టీడీపీ, చంద్రబాబు నాయుడు కూడా. సరే జరుగుతుంది కాబట్టి ఇంకేదో కడుతున్నారు. ఇంకా ఇప్పుడు అవి చివరి దశకొచ్చాయి. సరే ఇంకా ఇప్పుడు మిగతాది వచ్చేసి గవర్నమెంట్ హ్మ్. వచ్చిన తర్వాత ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు ఓకే చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈయన ఆపేసేయండి ఇమీడియట్ గా అంటున్నారంటే మళ్ళా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ కట్టిన వాటిని కూల్చేసే అవకాశం ఏమైనా ఉందా? ఆయన వచ్చేది లేదు, అయ్యేది లేదు కానీ ఎందుకు ఇంగా ఆయన వల్ల వచ్చేది లేదు. అది ఇంగా ఆ భ్రమలేమి అవసరం లేదు. ఉమ్. ఆయన ఎంతకి శాశ్వతంగా ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారు కాబట్టి ఇంకా ఆ పరిస్థితి ఏమి అది కాదు గానీ, ఈయన ముందు ఆయన వస్తాడని కాదు. ముందు ఈయన వచ్చేసి చంద్రబాబు నాయుడు అనవసరమైన దుబారా చేయొద్దని మాత్రం నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో దానిపైన దుబారా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈయన ప్రజావేదికను కూల్చేశాడు కాబట్టి లాస్ట్ టైము అలాంటి ఆలోచనతోటి ఈ కామెంట్ చేశాడా అని. ఏమి ఆల్రెడీ కూల్చేట కంటే సెక్రటరియట్ ఉండేది కదా! సెక్రటరియట్ ఆల్రెడీ ఉన్న సెక్రటరియట్ కూల్చుండేవాడు కదా! ఉమ్. ఆల్రెడీ సెక్రటరీ ఇప్పుడు కొత్తగా కట్టేది కాక పాతవి కూడా ఉన్నాయి కదా! సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు వాటిని కూల్చుండేవాడు కాదు. కాబట్టి అది ఆయన ఆలోచన ధోరణి మనకు మళ్ళా ఆయన వచ్చినాక మారుస్తాడనేది కనపడుతుంది కాబట్టి, ఆయన ఇంకా రాకుండా ఆయనంతకు ఆయనే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. అసలు ఏం సార్ ఆయన ఎవరు మైండ్ సెట్? నమ్ముతారు? అమరావతి రాజధాని మార్చాలని రాయలసీమోళ్ళు అనుకోరు, ఉత్తరాంధ్రలో అనుకోరు, మధ్యాంధ్రలో అనుకోరు. కాబట్టి నువ్వు ఆ పాయింట్ వచ్చేసి అన్ని ప్రాంతాలు నష్టమే నాకు. కనీసం కొన్ని కొన్ని అంశాల్లో ఒక ప్రాంతం పోతే ఇంకో ప్రాంతం లాభమవుతుంది. ఇది రాజధాని అక్కడి నుండి మార్చాలనేది ఉత్తరాంధ్ర వాళ్ళు మాకెందుకు ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో అని వాళ్ళు వేరే విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. రాయలసీమ వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పటికే మాకు ఆహ్, రాజధాని రాలేదు, హైకోర్టు రాలేదు. కనీసం విజయవాడ సెంటర్‌లోనే ఉన్నది. అది కాకుండా మళ్ళా విశాఖపట్నం తీసుకుపోతే ఇంకా దూరం అయిపోతుందని చెప్పేసి రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఇలా కృష్ణా, గుంటూరు ఆ ప్రాంతంలో ఉన్నదాన్ని తీసుకుపోతే వాళ్ళకు బాధే. కాబట్టి ఆ ఇష్యూ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా లాభిస్తది? ఏ కోణంలో లాభించదు. అక్కడుండే వాళ్ళు ఏం చెప్పుకుంటారో వచ్చేసి. అంటే అది శాశ్వతంగా నష్టం కలిగించుకుంటున్నారు. సార్ ఇప్పుడు 2019 ముందు జగన్మోహన్ రెడ్డి, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే కోడికత్తి కేసు, గులకరాయి కేసు, గొడ్డలి కేసు ఇవన్నీ ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది ప్రజలు చూశారు కదా. ఇంకా ఈయన చెప్పేది నమ్ముతారని చెప్పి అనుకుంటున్నాడా, లేకపోతే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుందా మీకు? ఇప్పుడు రాజకీయాల్లో నిరంతర పోరాటం. ఆహ్, ఇప్పుడేం జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి తెలియదా పులిందల ప్రజలకు? ఇప్పుడు గెలిపిస్తా ఉన్నారు గదా! జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి తెలియదా? లేకుంటే హింసా రాజకీయాలకు తెలియదా? మరి పులిందల ప్రజలు వచ్చేసి గెలిపిస్తున్నారు గదా! కాబట్టి ఆహ్, ఆ యాంగిల్‌లో వచ్చేసి ప్రజలు ఆలోచిస్తా ఉండొచ్చు. కాబట్టి దాని గురించి నిరంతర పోరాటం రాజకీయాల్లో వచ్చేసి ఒక నిరంతర పోరాటము. జైలుకి పోయిచ్చినా గాని జైల్‌లో 16 నెలలు ఉండి ఉండవచ్చు పోరాడినాడు గదా! కాబట్టి అడ్వాంటేజ్ ఉన్నాయి. అతనికి మెరిట్స్ ఉన్నాయి, డీమెరిట్స్ ఉన్నాయి. మనం వచ్చేసి అన్ని డీమెరిట్సే గాదు. మెరిట్స్ గూడా ఉన్నాయి వచ్చేసి. ఆహ్, తర్వాత తన మెరిట్స్ తను చెప్పుకుంటుంటాడు. ఆ నేపథ్యంలో ఇతరులు వచ్చేసి డీమెరిట్స్ చెప్తా ఉంటారు. కాబట్టి అతను చేసినట్టు కొన్ని వచ్చేసి మనము పూర్తిగా కొట్టేయలేం గదా! ఏమి చేయలేదని చెప్పలేం. కాబట్టి కొన్ని ఉంటాయి.
కాబట్టి అతను చెప్పుకుంటూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు అతను డీమెరిట్స్ చెప్తా ఉంటారు. అతను మెరిట్స్ చెప్పుకుంటూ ఉంటాడు. అతను ప్రత్యర్థులు డీమెరిట్స్ చెప్తా ఉంటాడు. నిరంతర పోరాటం. కానీ ఆయన నిన్న వాడినటువంటి పదజాలం ఏంటంటే గంజాయి లాంటి రాజకీయ దాంట్లో తులసి మొక్క లాంటి తాను ఉన్నానని చెప్తున్నారు. అదే కొంత అతి ఎక్కువుంది. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు గదా! అని చెప్పే దాంట్లో కొంచెం ఉమ్. అతి ఎక్కువైనప్పుడు వస్తది. ఇది అతి కింద వస్తది. అంతేనా లేదా మీరు డాక్టర్ కూడా? మీరు బేసికల్ గా పొలిటీషియన్ గానే డాక్టర్, మీరు రూపాయి డాక్టర్ ఇది అంటారు అక్కడ, పేదల డాక్టర్ అని. ఇప్పుడు ఆయన మైండ్ సెట్ ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు అనిపిస్తుందా? ఏం కాదు గానీ, మనము ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఉంటుంది. ఒక్కొక్క ఒక్కొక్క రాజకీయ నాయకునిది ఒక్కొక్క ఒక్కొక్క టైప్ ఉంటుంది. కాబట్టి అతని టైప్ అతనిది. చంద్రబాబు అంటే చంద్రబాబుది. నా టైప్ నాది. మీ టైప్ నీది. కాబట్టి ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అట్టాడిది. అంతేనంటారా? సరే, ఇప్పుడు అప్పట్లో చెంగల్రాయుడు లేదంటే శివారెడ్డి వీళ్ళేదో రాజారెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఒక చోట అని అంటారు. ఉందా అలాంటిది ఏమన్నా? అదేమైందంటే ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో శివారెడ్డి అప్పుడు కంటెస్ట్ చేశాడు ఎమ్మెల్యేగా. ప్రత్యర్థిగా మరి ఎవరో చేశారు అప్పుడు. ఆ మొమెంట్‌లో ఏమైందంటే ఈ యొక్క కడప జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో రిగ్గింగ్ సంస్కృతి బాగా ఎక్కువగా ఉండేది. అంటే ప్రతి నాయకునికి ఒక 4, 5 బూతులు రిగ్గింగ్ చేసుకుంటారు. అంటే ఆడ మొత్తం ఓట్లు ఒక 1000 ఓట్లుంటే 90% రిగ్ చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళా 100% చేసుకుంటే రీపోలింగ్‌కి వస్తదని 90%, 92% రిగ్ చేసుకుంటారు. అట్లా ఒక 4, 5 బూతులు రిగ్ చేసుకుంటే మిగతా చోట సాఫీగా జరిగినా గాని పెద్ద డిఫరెన్స్ అది దీంతో గెలిచిపోతారు. మిగతా మామూలు సాఫీగా జరిగిన చోట ఒక 10 ఓట్లు తక్కువో, ఎక్కువో ఆ విధంగా వస్తాయి. ఈడ ఒక్కసారి 900 ఓట్లను కవర్ చేయాలంటే మిగతా కష్టం గదా! ఆ నేపథ్యంలో ఈ యొక్క రాజారెడ్డి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆహ్, జమ్మలమడుగు నియోజకవర్గంలో ముద్దనూరు మండలంలో పెనికెలపాడు అని ఒక విలేజ్ ఉంది. ఆ పెనికెలపాడు అనే విలేజ్‌కి పోయినాడు. పోయినప్పుడు అది ఆ విలేజ్ కొంత శివారెడ్డికి బాగా అనుకూలమైన విలేజ్. ఆడ టీడీపీ వాళ్ళు ఈయన రాజారెడ్డి పెనికెలపాడు పోయినప్పుడు ఈయన్నొచ్చేసి ఆహ్, కొద్దిసేపు వచ్చేసి నిర్బంధించారు అని అప్పుడు అనేవాళ్ళు మరి. పెనికెలపాడు గ్రామంలో, ముద్దనూరు మండలంలో పెనికెలపాడు గ్రామంలో. ఆ నేపథ్యంలో పేపర్‌లు కూడా వచ్చినట్టుంది. ఎన్నికల రోజే, ఎన్నికల సందర్భంగా పోయినప్పుడు. అది. ఆ ఊరికి పోయినప్పుడు ఆ ఊర్లో టీడీపీకి కొంత బలమైన చోటు. ఆడ వాళ్ళు రిగ్ చేసుకుంటారని ఈయన పోయినాడు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళ శక్తి, లోకల్‌గా ఉండే వాళ్ళ శక్తి చాలక రాజారెడ్డి పోయినాడు. పోయినప్పుడు రాజారెడ్డిని గూడక ఈళ్ళు బంధించారని చెప్పేవాళ్ళు. సార్, ఓన్లీ పులివెందుల వరకే వీళ్ళ వీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఉందా సార్? అంటే ప్రాముఖ్యత మీన్స్ వాళ్ళ భయం, లేదంటే లే కడప లే మొత్తం లే లే. ఉందా? కడప మొత్తం గాదు. ఈవెన్ అనంతపురంలో గూడా ఉండేది. కడప, అనంతపురం జిల్లాల్లో. ఇక్కడ చిత్తూరు, కర్నూలు లేదు గానీ, కడప, అనంతపురం బార్డర్ జిల్లాలో ఈ 2 జిల్లాల్లో పూర్తిగా ఉండేది. నాట్ ఓన్లీ పులివెందుల. పులివెందుల నుండి ఆహ్, రాజారెడ్డి అవసరం లే. రాజారెడ్డి మనుషులొచ్చినారంటే చానా బూతుల్లో చెకింగ్ చేసేవాళ్ళు. రాజారెడ్డి మనుషులొచ్చారని చెప్పి వాళ్ళ నోటికి వాళ్ళ పేరు చెప్పేసి హవానా అయిపోయేవాళ్ళు. ఆ నియోజకవర్గాల్లో ఉండే బూతుల్లో. రాజారెడ్డి గూడా అవసరం లే. పేరు చెప్పి వాళ్ళ మనుషులు పోతే చాలు. ఉమ్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి రోషిరెడ్డి అని అప్పుడు రాజారెడ్డి హయాంలో ఒక ఈయన కిరాయి హంతకుడు హంతకుడు అనమాట. ఆయన దొంలబాగు రోషిరెడ్డి అని. Yes. వాళ్ళ ఊర్లో ఎవరు కేర్ చేయరు ఆయన్ని. వాళ్ళ ఊర్లో ఆయన ఓటు వేసుకోలేడు. కానీ రోషిరెడ్డి బయటికొచ్చినాడంటే వేరే వాళ్ళొచ్చేసి బూతుల కాడికి పోయేవాళ్ళు కాదు. వేరే చోట్ల. Oh. వాళ్ళ ఊర్లో పరిస్థితి ఆయన బూత్ కాడికి పోలేడు. వేరే ఊర్లో రోషిరెడ్డి వచ్చినాడంటే వేరే Yeah. వాళ్ళొచ్చేసి ఏజెంట్ బూతుల కాడికి పోకుండా భయపడేవాళ్ళు. రాజిరెడ్డి నుంచి వచ్చాడు రోషిరెడ్డిని. ఆ విధంగా ఉండేది. సో ఇప్పుడు అనంతపురంలో కూడా వీళ్ళ ప్రాధాన్యత ఉంది కాబట్టి పరిటాల రవి మర్డర్ కూడా అంతేనా? దాని నేపథ్యంలోనే జరిగిందా? ఇప్పుడు 2 ఉన్నాయి. పరిటాల రవిని ఎంకరేజ్ చేసింది ఈ కుటుంబమే. యాక్చువల్‌గా వచ్చేసి అప్పుడు పరిటాల రవి అండర్ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు అప్పుడు ప్రధానంగా దివాకర్ రెడ్డి. ఆ జిల్లాలో కొంత దివాకర్ రెడ్డి హవా. ఆ నియోజకవర్గాలు ఉన్నా గాని
అన్న అంతో ఇంతో దివాకర్ రెడ్డి హవా ఉండేది అప్పుడు. దివాకర్ రెడ్డి ఆ తర్వాత వీళ్ళకు రాజారెడ్డికి, రాజశేఖర రెడ్డికి దివాకర్ రెడ్డి కేర్ చేసేవాడు కాదు. వీళ్ళను కేర్ చేసేవాడు కాదు. కాబట్టి అనంతపురం జిల్లాలో వీళ్ళు పెత్తనం చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు. అక్కడ దివాకర్ రెడ్డి ముందర సాగేది కాదు. ఇంకా దివాకర్ రెడ్డిని ఎదిరించి అనంతపురం జిల్లాలో ముందుకు వచ్చేసరే నాయకులు దొరకలేదు చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో. కొన్ని చోట్ల దొరికినారు, కొన్ని చోట్ల దొరకలేదు. ఆ నేపథ్యంలో పరిటాల రవి అయితే దివాకర్ని ఎదుర్కొంటామని చెప్పేసి యాక్చువల్గా ప్రారంభంలో పరిటాల రవిని ఎంకరేజ్ చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబమే. రాజశేఖర రెడ్డి లేదా రాజారెడ్డి ఇద్దరు. తర్వాత వచ్చేసి ఆయన ఇంతింతై ఒటుడుంతై అని చెప్పేసి పరిటాల రవి ఎంటర్ అయిపోయినాక అప్పుడు టీడీపీ కూడా వచ్చేసి టికెట్ ఇవ్వడము, 94లో ఆయన ఎమ్మెల్యే కావడము, మంత్రి కావడము, ఇంతింతై ఒటుడింతై ఆ విధంగా ఆయన తయారు కావడము. తర్వాత ఇంకా అది ఆ జిల్లాలో సామాజిక కమ్మారెడ్డి ఫ్యాక్షన్ ఆ విధంగా రావడము, అనేక హత్యలు జరగడము. దాంట్లో వచ్చేసి ఇంకా పూర్తిగా వచ్చేసి కమ్మారెడ్డి వర్సెస్ అయిపోయింది అనంతపురం జిల్లాలో. అది ఇంకా ఊరూరికి ప్రాకిపోయి ఆ విధంగా జరిగి చివరికి వచ్చేసి ఆ మర్డర్ కాడికి వచ్చేసింది. అదే ఇంకోటి సార్ సెకండ్ యాంగిల్ ఏంటంటే ఇప్పుడు రంగా మర్డర్ కేసులో కానీ, లేదంటే మాగుంట సుబ్రహ్మరెడ్డి మర్డర్ దాంట్లో కానీ, లేదంటే ఐపీఎస్ వ్యాస్ దాంట్లో కానీ వైఎస్ ఫ్యామిలీ ప్రమేయం ఉంది అనేది ఒక వర్షం వినిపిస్తుంటుంది. నిజమేనా సార్? నేను అనుకోవడం అట్లా మరి తెలియదు కానీ, పూర్తి సమాచారం తెలియదు కానీ, ఇప్పుడు అంటే సుబ్బరామరెడ్డి అది నక్సలైట్స్ అనేది ఏదో తెలిసిపోయింది కదా. కాబట్టి నేనుగా అటైపు అనుకోవడం లేదు. సరే వంగవీటి రంగాది నేను అప్పుడు అంత యాక్టివ్గా వచ్చేసి నేను స్టడీ చేయలేదు కానీ ఆ విధంగా ఉండకపోవచ్చు అనుకుంటాను నేను. అది వంగవీటి రంగాది ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న నేపథ్యం తప్పని చూసి వంగవీటిది దేవినేని ఫ్యామిలీల మధ్య ఉన్న ఆ నేపథ్యము, స్టూడెంట్ యూనియన్స్ అట్లా వచ్చి అది ఆఖరికి అక్కడ కూడా కమ్మ కాపు అనే యాక్చువల్గా వచ్చింది. కానీ అది వాస్తవంగా వచ్చేసి ఇద్దరు వ్యక్తుల మధ్య లేదంటే రెండు కుటుంబాల మధ్య వచ్చిన నేపథ్యము ఆ విధంగా పరిణమించిందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా వీటి గురించి మాట్లాడుకున్నందు వల్ల ఉపయోగం ఉన్నది మామూలుగా అయితే, కానీ వీటిని ఎందుకు నమ్ముకుంటున్నట్టు? తప్పదు కదా. మనం ప్రాచీన కాలం నుండి కూడా మనం ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని ఇప్పుడు ఎందుకు అనుకుంటాము? కాపురయుగంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి ఇప్పుడు కూడా అది ఎన్నిసార్లు తీసినా అది సక్సెస్ అవుతా ఉంటుంది. ఏ సీరియల్స్ ఇచ్చినా, సినిమాలు ఇచ్చినా. కాబట్టి ఇది మానవ ఇతిహాసంలో ఎన్ని పార్ట్ అండ్ పార్సల్. కాబట్టి చరిత్ర లేకుండా, గత చరిత్ర లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు కదా. గతము వర్తమానము భవిష్యత్తు క్యాచ్ చేయాలని ప్రయత్నమా రాజకీయ నాయకులది? ఇప్పుడు అన్నీ ఉంటాయి. ఏ సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా ఎప్పుడు ఏది పనిచేస్తుంది ఆ ప్రయత్నాలు చేస్తారు. న్యాచురల్ గా వచ్చేసి ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడైనా అని ఓడిపోయేదానికి నిలబడరు కదా. గెలవాలని ప్రయత్నం చేస్తుంది పార్టీ కానీ, నాయకుడు కానీ. దానికి ఏ విధంగా తన అనుకూలతలు, ప్రత్యర్థుల రాజకీయ ప్రత్యర్థుల యొక్క వాళ్ళ డిసడ్వాంటేజెస్, డిమెరిట్స్ చెప్పాలని చూస్తారు. వచ్చేసి న్యాచురల్ గా ఫైనల్ గా బెంగళూరు నుంచి హైదరాబాద్ కి రావాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎందుకని సార్? అక్కడ ఏమన్నా మీ గవర్నమెంట్ ఉంది కదా, కర్ణాటకలో ఏమైనా ఇబ్బంది పెట్టిందా? హైదరాబాద్ వరకు వేరే గవర్నమెంటే కదా, తెలంగాణ వేరే గవర్నమెంటే కదా. ఆయనకు అక్కడ ఇల్లు ఉన్నది, ఇక్కడ ఇల్లు ఉన్నది, ఇక్కడ ఇల్లు ఉన్నాయి. కాబట్టి ఇల్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడ బుద్ధి పుడితే అడిగి పోతా ఉంటాడు. తాడేపల్లిలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్ లో ఉంది, కడపలో ఉంది, పులివెందుల్లో ఉంది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. ఇంకా ఉండేటివి